దగ్గర వదిలేసినాం. దయచేసి ఇది ఏదైతే మా వాట్సాప్, ఇది డిస్ట్రిక్ట్ వాట్సాప్ గ్రూపు, ఇది ఏదైతే మత్తు పదార్థాల ఏదైతే ఉత్పత్తి, రవాణా, వాడకము దీని గురించి సమాచారం తెలిస్తే దయచేసి పోలీసుకు చెప్పండి. ఎవరికి డిస్క్లోజ్ చేయబడవు, గోప్యంగా ఉంచబడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎవరన్నా ఒకరి దగ్గర నుంచి తీసుకుంటున్నారంటే ఇలా కౌన్సిలింగ్ చేయడము, అమ్మేటోని కేసు అలాగే ట్యాబ్ ఓకే. అలాగే మన యొక్క ఈరోజు కార్యక్రమం యొక్క కారకుడు అంటే ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ గణిత అధ్యాపకుడు మలేషియా సార్ గారు కూడా స్టేజ్ వద్దకు రాగలని కోరుతున్నాను. ఆరు DCMలో దగ్గర 500 కేజీలు, 500 కేజీలు కాదు 5,000 కేజీలు, అంటే ఈ 4 సంవత్సరాలు 5,000 కేజీలు పట్టుకుంటాం. కానీ అది ఎంతో తెలుసా? సముద్రంలో నుంచి మనం గ్లాస్ నీళ్ళు తీస్తే, సముద్రంలో నుంచి గ్లాస్ నీళ్ళు తీస్తే ఎంత పాటో మనం పట్టుకున్నది అంతకంటే తక్కువ. అంటే ఈ తలమాలలో చూస్తే మనం పట్టుకున్నది చాలా చిన్న పాట, 5,000 కేజీలు కూడా చిన్న పాట. కానీ దానివల్ల ఏం లాభం? ఒక ప్రెస్ మీట్ పెడతాం, మనం నిద్ర పొద్దున అలర్ట్ చేస్తాం, మెయిన్ వాడు దొరకడు, పండించేవాడు దొరకడు, ఇక్కడ ఎవరికి పోతుందో వాడు దొరకడు. ఎందుకంటే మన సిస్టంలో వాళ్ళు 24 hours లో ఇమీడియట్ గా మనం అలర్ట్ చేసి పంపాలి. కాబట్టి మా చేతులు అంతకే వెళ్ళిపోతుంది. తర్వాత మనకున్న బిజీలో అక్కడ ఉన్న పట్టలేక ఇక్కడ ఉన్న పట్టుకోలేదు. అంటే మన సదాశివపేట పట్టణం పోలీస్ స్టేషన్ లో ఈ హైవే మీద వెళ్తున్న వెహికల్స్ లలో 5,000 కింటలు మనకు 3-4 సంవత్సరాలు పడితే, ఇక మనం కొన్నిసార్లు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే పట్టిన ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ట్రాక్ చేస్తూ టోల్ ప్లాజా తీసి వెహికల్ నెంబర్ తీసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టి పడితే అది పట్టింది. లేకపోతే మన రెగ్యులర్ డ్యూటీలో ఉంటే ఎన్ని వెహికల్స్ పోతున్నాయి తెలుసా? ఏ బొలరో వేసినా మాకు అనిపిస్తుంది, వెహికల్ చెకింగ్ వేస్తుంటే ఏ బొలరోలో ఏం పోతుందో, ఏ DCM లో ఏముందో ఇదే డౌట్ ఉంటుంది. ఎందుకంటే సరఫరా స్థాయి పండించడం, ఈ సరఫరా స్థాయి ఆ లెవెల్లో మించిపోయింది. ఎందుకు మించిపోయింది? అది ఎందుకు అంతా పండిస్తున్నారు, అంతా సరఫరా చేస్తున్నారు? ఒకప్పుడు ఎవరు ఊళ్ళో కొంచెం అక్కడిక్కడ ఈ మాస్ ఏరియాలో ఉండేవాళ్ళు, లేదంటే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు తాగుతున్న వాళ్ళకి డిమాండ్ లేదు. ఇప్పుడు కాలేజ్ లెవెల్కి, స్కూల్ స్థాయిలకి అది వచ్చింది. కాబట్టి దాని మీద ఆధారపడి సంపాదించేవాళ్ళు, డబ్బులు సంపాదించేవాళ్ళు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!